హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అడ్డా 3.0. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. సో ఇంతకుముందు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ టోటల్గా కంప్లీట్ కాలేదు. సో ప్రాఫిట్ అండ్ లాస్ టోటల్ కంప్లీట్ వీడియోస్ కావాలి, కంప్లీట్ కాన్సెప్ట్స్ కావాలి, హై లెవెల్ కాన్సెప్ట్స్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క వీడియో చేయిస్తాను విత్ ఇన్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ ఫ్రమ్ యూ. సో ఇక్కడ టుడే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, వచ్చేసి యావరేజెస్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. యావరేజెస్ వచ్చి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే నియర్ అబౌట్ 2016 or 17లో ఎంటీఎస్ జాబ్స్లో, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్లో టోటల్గా క్వశ్చన్స్ అన్నీ యావరేజెసే అడిగాడండి. సో అవి కూడా చాలా ఈజీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూశాను నేను ఆ పేపర్లో. సో ఆ పేపర్ వచ్చేసి చాలా ఈజీ. సో నేర్చుకున్న వాళ్ళందరూ మాత్రం ఇప్పుడు జాబ్స్లో ఉన్నారు. సో ఇక్కడ చూసుకోండి, మీరు యావరేజ్ యాక్చువల్గా ఎంతోమంది ఎన్నో వేస్లో చెప్తారు. సో నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో యావరేజెస్లో మీరు ఎప్పటికీ మర్చిపోని కాన్సెప్ట్స్ అండి. యావరేజెస్ ఎలా నేర్చుకుందాం అంటే, ఒక స్టోరీ ప్రకారంగా, అంటే ఒక క్వశ్చన్కి ఒక స్టోరీ. ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫామ్ అవుతాయో అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి, బేసిక్ క్వశ్చన్స్కి, హై లెవెల్స్కి కాదు, బేసిక్ క్వశ్చన్స్కి మాత్రం ఎన్ని క్వశ్చన్కి స్టోరీస్ అవుతాయో ఆ ప్రతి ఒక్క స్టోరీ చూసుకుంటూ క్వశ్చన్ చూసుకుందాం ఇవాళ. యాక్చువల్గా ఆ యావరేజెస్ అంటే ఏంటి చూసుకుందాం ఒకసారి. బేసిక్ లెవెల్లో వెళ్దాం. అంటే స్కూల్లో నేర్చుకున్న ప్రకారంగా ఎలా నేర్చుకున్నాం అంటే, యావరేజెస్ అనగానే గుర్తుకొచ్చేటి ఏంటి మనకి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతేనా? ఈ యొక్క ఫార్ములా అనేది మనం స్కూల్ బేసిక్స్లో నేర్చుకున్నాం. సో చాలామంది కూడా ఈ ఫార్ములా బేస్డ్గానే నేర్పిస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ ఎటువంటి ఫార్ములాని యూజ్ చేయను, పెన్ను కూడా యూజ్ చేయకుండా మీతో ఆన్సర్స్ చేయిస్తాను ఇవాళ. ఒక 3 క్వశ్చన్స్ చూసుకుందాం. సో ఇక్కడ యావరేజెస్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీరు క్లీన్గా చూసుకోండి, ఇక్కడ కంపారిజన్లో ఏమవుతుంది ఒకసారి క్లీన్గా చూసుకోండి. కంపారిజన్లో ఏమవుతుంది? సో కంపారిజన్లో ఏమవుతుందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చూడండి. సో ఇక్కడ ఒక గ్రూప్ తీసుకుందాం. గ్రూప్ ఆఫ్ పూర్ మెంబర్స్ అండ్ రిచ్ మెంబర్స్. ఎంతమంది? ఒక ముగ్గురిని తీసుకుందాం. ఎవరిని? మరి రతన్ టాటా గారిని తీసుకుందాం. బిల్ గేట్స్ గారిని తీసుకుందాం. ఇంకొక కామన్ మ్యాన్ తీసుకుందాం. కామన్ మ్యాన్ అంటే హూ ఈజ్ ఏ పూర్ గాయ్ అంటే నన్నే అనుకోండి, నేనే ఉన్నాను అనుకోండి. ఇక్కడ ఒక పూర్ గాయ్ని తీసుకున్నాం. ఓకే. సో ఒక అంచనా ప్రకారంగా వీళ్ళ శాలరీస్ వేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళ శాలరీస్ అవి ఉండవు. రతన్ టాటా గారి రాబడి చూసుకుంటే మాత్రం చాలా హై లెవెల్ ఉంటుంది. అలాగే బిల్ గేట్స్ గారిది చూసుకుంటే ఇంకా హై లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ ఒక అంచనా ప్రకారంగా నేను శాలరీస్ అనేవి డిసైడ్ చేస్తున్నాను. సో బిల్ గేట్స్ గారికి ఒక 1 lakh డిసైడ్ చేస్తున్నాను. బిల్ గేట్స్ గారికి ఒక 1 lakh, అలాగే రతన్ టాటా గారికి ఒక 50,000 డిసైడ్ చేశాను. అలాగే నాకు ఒక కామన్ మ్యాన్గా నాకు వచ్చేసి ఒక 30,000 డిసైడ్ చేస్తున్నాను. 30,000 అనేది డిసైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే, గవర్నమెంట్ అనేది ఒక కండిషన్ పెట్టింది. గవర్నమెంట్ అనేది ఏం కండిషన్ పెట్టిందంటే, శాలరీ బిలో 30,000 and 30,000 are BPLs. BPL అంటే బిలో పోవర్టీ లైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ కండిషన్ ఏం పెట్టిందండి? ఎవరి శాలరీ అయితే 30,000 ఇంకా 30,000 కన్నా తక్కువగా ఉన్న వారందరూ దేంట్లోకి వస్తారు? బీపీఎల్లోకి వస్తారు అన్నమాట. బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్, అంటే కాస్త పూర్గా అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా చూసుకుంటే ఒకవేళ నేను గనక ఒక గ్రూప్లో చేరితే, అంటే రిచ్ మెంబర్స్ గ్రూప్లో కనుక చేరితే
నేను కూడా పూర్ అంటే బిలో పోవర్టీ లైన్లో రాలేను. ఎందుకు? యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మేము అందరం కలిసి ఉంటున్నాం, ఒక రూమ్లో ఉంటున్నాం అనుకోండి. మేము అందరం ఒక రూమ్లో కలిసి ఉంటున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు శాలరీ కలిపేసి ఎంత అయింది? 1,50,000 అయింది. సో అందులో నా శాలరీ యాడ్ చేస్తే మాత్రం 1,80,000 అయింది. నా శాలరీ యాడ్ చేస్తే ఎంత అయిందండి? 1,80,000 అయింది. సో ముగ్గురికి యావరేజ్ శాలరీ ఎంత? మా ముగ్గురి యావరేజ్ శాలరీ ఎంత? మా ముగ్గురి యావరేజ్ శాలరీ వచ్చేసి 60,000 అండి. సో ఇక్కడ నా శాలరీ మాత్రం నా శాలరీ యాక్చువల్ శాలరీ ఎంత? నా యాక్చువల్ శాలరీ వచ్చేసి 30,000. నా యాక్చువల్ శాలరీ వచ్చేసి ఎంత? 30,000. కాకపోతే నేను రిచెస్ట్ గ్రూప్లో చేరాను కాబట్టి నా యావరేజ్ శాలరీ వచ్చేసి 60,000 అండి. సో దాని మూలంగా నేను పూర్ గాయ్ అని పిలువబడటం లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే బిల్ గేట్స్ గారు ఏం చేస్తున్నారంటే, అంటే ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉందో అతను ఏం చేస్తున్నాడంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఈక్వల్స్గా డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఇతను నాకు ఏం చేశాడంటే 30,000 ప్లస్ చేశాడు అతని శాలరీ నుండి నాకేం చేశాడంటే 30,000 ప్లస్ చేశాడు. ఇతనికి ఎంత ప్లస్ చేశాడంటే 10,000 అనేది ప్లస్ చేశాడు. సో దీని ప్రకారంగా యాక్చువల్గా ఏం చేస్తున్నారు బిల్ గేట్స్ గారు ఏం చేస్తున్నారంటే ఈక్వల్స్గా ఉండటానికి ఆయన శాలరీ నుండి ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సో యావరేజ్ అనేది ఫార్ములా అనేది మాత్రం మర్చిపోండి. యావరేజ్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ ఇన్ ఈక్వల్స్. అంటే ఏది ఇంట్లోకి ఏది వచ్చినా, కేక్ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి, ఇంట్లోకి ఏది వచ్చినా ప్రాఫిట్ రానివ్వండి లాస్ రానివ్వండి అందరూ సరి సమానంగా పంచుకుంటారన్నమాట యావరేజెస్లో. సో యావరేజెస్లో ఫస్ట్ స్టోరీ చూసుకుందాం. ఫస్ట్ స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీలో నలుగురు వ్యక్తులు ఉన్నారన్నమాట. సో ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అంటే ఒకటి నాన్న, ఒకటి అమ్మ, ఇంకో ఇద్దరు అన్నదమ్ములు అన్నమాట. సో మనం అర్థం చేసుకున్నాం అన్నదమ్ముల్లాగా. సో ఇక్కడ వచ్చేసి ఒక కండిషన్ ఉంది ఏంటంటే అందరూ కలిసి ఒక ఫ్యామిలీ యావరేజ్ శాలరీ వచ్చేసి 25,000 అన్నమాట అనుకోండి. ఒక ఫ్యామిలీ యావరేజ్ శాలరీ వచ్చేసి ఎంత? 25,000 అన్నమాట. సో ఇక్కడ ఈ మ్యాటర్ ఏంటంటే ఎవరైనా ఎక్కువ సంపాదించవచ్చు లేకపోతే ఇంకొకరు తక్కువ సంపాదించవచ్చు. సో ఇక్కడ మ్యాటర్ అది కాదు. యాక్చువల్గా ప్రతి తలపైన ఖర్చు ఎంత వస్తుంది నెలకి? ప్రతి తలపైన ఖర్చు వచ్చేసి 25,000 అని ఖర్చు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్గా 25 × 4 ఎంత అవుతుందండి? 1 lakh. టోటల్గా నలుగురు కలిసి ఎంత సంపాదిస్తున్నారు? 1 lakh సంపాదిస్తున్నారో లేదో తెలియదు. కాకపోతే ఖర్చు వచ్చేసి ఎంత వస్తుంది? 25,000 అన్న ఖర్చు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అమ్మగారిని చూసుకుంటే మాత్రం ఇఫ్ షీ ఈజ్ ఏ హోమ్ మేకర్ అంటే సంపాదిస్తే మాత్రం సంపాదించవచ్చు, లేకపోతే హౌస్ వైఫ్ అయితే తను టోటల్గా జీరో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ అయినా కూడా తన మీద ఖర్చు ఎంత అండి? 25,000 అన్న ఖర్చు అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ స్టోరీలో ఏమవుతుందంటే వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా సాగుతూ ఉంటుంది. హఠాత్తుగా ఏమవుతుందంటే పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే లవ్లో పడిపోతాడు అన్నమాట. సో లవ్లో పడిపోయి అతను ఏం చేస్తాడంటే ఇంట్లో నుండి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి మ్యారేజ్ను ఒప్పించడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి తను పెద్ద కొడుకు ఏం చేస్తాడంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాడు అన్నమాట. సో ఇతను ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అంటే లీవింగ్, ఈ లెఫ్ట్ ద హోమ్. సో ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా అతని శాలరీ వచ్చేసి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు. సో యాక్చువల్గా అతను సంపాదించే శాలరీ ఎంత అంటే 10,000 వేసుకుందాం. 10,000 ఇతని శాలరీ ఎంత? 10,000.
వెళ్ళిపోయిన వ్యక్తి శాలరీ ఎంత 10,000, కాకపోతే యావరేజ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 25,000గా అనుకుంటున్నాం. సో ఇక్కడ ఇతను వెళ్ళిపోతున్నాడు, కాకపోతే అతని మీద వచ్చిన ఖర్చు ఎంత మంత్లీ, అతని మీద మంత్లీ ఖర్చు వచ్చేసి 25,000 అనేది ఖర్చు వస్తుంది. సో ఇతను వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఫ్యామిలీకి మిగిలిపోతుంది అంటే ఫ్యామిలీలో ఎంత అమౌంట్ మిగులుతుంది, అమౌంట్ వచ్చేసి 15,000 అనేది మిగులుతుందండి. అమౌంట్ వచ్చేసి ఎంత మిగులుతుంది, 15,000 అనేది మిగులుతుంది అన్నమాట. సో ఈ 15,000 మిగిలేది ఇది ఒక కేక్ అనుకుందాం. నేను ఇంతకుముందు మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పానంటే ఫ్యామిలీలో ఏదొచ్చినా, కేక్ వచ్చినా లాస్ వచ్చినా, కేక్ వచ్చినా ఏదొచ్చినా, లేకపోతే ఫ్యామిలీలో నుండి ఏదైనా వెళ్ళిపోనియండి, అండ్ ప్రాఫిట్ రానివ్వండి లాస్ రానివ్వండి, యావరేజెస్లో ఏమవుతాయి, ప్రతి ఒక్కరికి సరి సమానంగా పంచుతారు కాబట్టి. సో ఇక్కడ ఎంత మిగులుతుంది, ఒక అతను వెళ్ళిపోయాడు, ఒక అతను 10,000 సంపాదిస్తున్నాడు, అతను అంటే పెద్ద కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీకి ఎంత మిగిలింది, ఫ్యామిలీకి ఒక 15,000 ఖర్చు అనేది మిగిలింది అనమాట. సో ఈ మిగిలిన ఖర్చుని ఎంత మందిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఒకడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మిగిలింది ఎంత, ముగ్గురు. సో ఆ ముగ్గురిని ఏం చేయాలి, ఈ 15,000 ఏం చేయాలంటే ఆ ముగ్గురులో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ముగ్గురులో సరి సమానంగా పంచితే మాత్రం ఆ అమౌంట్ ఏదైతుందో, అంటే సరి సమానంగా పంచిన అమౌంట్ ఏదైతుందో ఆ అమౌంట్ వచ్చేసి యావరేజ్లో కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే అది వచ్చేసి మన న్యూ యావరేజ్ అవుతుంది. సో ఇక్కడ ముగ్గురులో డిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి ఎంత వచ్చిందండి, ఒక్కొక్కరికి ఏమొచ్చింది, 5,000 అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, ఒక్కొక్కరికి 5,000 అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో మన టోటల్ యావరేజ్లో ఎంత ఇంక్రీజ్ కావాలి, 5,000 అనేది ఇంక్రీజ్ కావాలి. సో ఇప్పుడు మన యావరేజ్ వచ్చేసి ఎంత అయింది, యావరేజ్ వచ్చేసి 30,000 అయిందన్నమాట. 30,000 అయిందన్నమాట. మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ ఈ టోటల్ ఖర్చు అనేది ఒక్కడి మీద పడే ఖర్చు. సో ఇక్కడ ఇది బయట నుంచి వచ్చే వాల్యూ, అంటే ఇతను వెళ్ళిపోయాడు కాబట్టి ఇతని మీద అయ్యే ఖర్చు అనేది ఏమైంది, మిగిలిపోయింది. అంటే ఆ మిగిలిపోయిన ఖర్చుని ఏం చేస్తున్నారు, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూట్ చేశాక వచ్చిన వాల్యూ ఏదైతుందో అది కనుక మీరు యావరేజ్లో కనుక యాడ్ చేసేసుకుంటే మీకు న్యూ యావరేజ్ అనేది వస్తుంది. సో కొన్ని టైమ్స్ ఏమైపోతుంది, ఇక్కడ ఏమైపోయింది, తక్కువ సంపాదించేవాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఫ్యామిలీ ఏంటి, చాలా హ్యాపీ, ఎందుకంటే ప్లస్ అయింది కదా, యావరేజ్లో ప్లస్ అయింది కాబట్టి ఫ్యామిలీ చాలా హ్యాపీ. యాక్చువల్గా ఫ్యామిలీ హ్యాపీగా ఉండదు, కాకపోతే ఎకనామికల్ పరంగా చూసుకుంటే మాత్రం, అంటే ఎకనామికల్ వేలో చూసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే ఇంట్లోకి ప్రాఫిట్ వస్తే మాత్రం ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ సీ ఇన్ ద వే ఆఫ్ ఎకనామికల్ కండిషన్. ఎకనామికల్లీ చూసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీ. సో ఈ నేను క్వశ్చన్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ క్వశ్చన్ రాస్తున్నాను. సో ఇక్కడ నేను స్టోరీకి తగ్గ క్వశ్చన్ నేను సొంతంగా ఫామ్ చేసుకున్నానండి. ఆ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ద యావరేజ్ శాలరీ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ ఈజ్ 25,000 రూపీస్ డ్యూ టు సమ్ రీజన్. యాక్చువల్గా రీజన్ ఏమనుకున్నాం, అబ్బాయి లవ్లో పడిపోయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వలన పేరెంట్స్ ఒప్పుకోపోయేసరికి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. సో డ్యూ టు సమ్ రీజన్ ద ఎల్డర్ సన్ ఆఫ్ ద ఫ్యామిలీ లెఫ్ట్ ద home who used to earn 10,000 rupees. What will be the average salary of the home now? సో ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి జాగ్రత్తగా, ఏమంటున్నారు చూడండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసి ఎంత, 25,000 అనేది యావరేజ్ శాలరీ. 25,000 అనేది యావరేజ్ శాలరీ. సో ఇక్కడ ఇందులో నుండి ఒకడు వెళ్ళిపోయాడు, అతను ఎంత సంపాదించేవాడు, 10,000 రూపీస్ అనేవి సంపాదించేవాడు, రైట్. 10,000 రూపీస్ అనేవి సంపాదించేవాడు. 10,000 రూపీస్ సంపాదించేవాడు, కానీ అతని పైన ఎంత ఎక్కువగా ఖర్చు వచ్చేది, 15,000 రూపీస్ అనేవి ఎక్కువగా వచ్చేది. సో ఈ 15,000 రూపీస్ ఏవైతే ఇప్పుడు ఫ్యామిలీకి మిగులుతున్నాయో 15,000 రూపీస్ ప్లస్ అవుతున్నాయి. ఇది కామన్గా అర్థం చేసుకునే విషయం అండి. యాక్చువల్గా ప్రతి ఒక్క క్వశ్చన్ కామన్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫ్యామిలీలో మీరున్నట్టు ఊహించుకోండి. మీరు ఎప్పుడైతే క్వశ్చన్లో దూరిపోరో మీకు క్వశ్చన్స్ అర్థం కావు. ఈ క్వశ్చన్లో మాత్రం మీరు దూరిపోవడానికి ట్రై చేయండి.
మీకు ఎగ్జాక్ట్గా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ 15,000 రూపీస్ ఇతని మీద ఏవైతే ఎక్స్ట్రా ఖర్చు అవుతున్నాయో సో ఆ 15,000 ఇప్పుడు ఎంతమందిలో డిస్ట్రిబ్యూట్ కావాలి, ఫ్యామిలీలో ఉన్నారు ఎంతమంది 3 మెంబర్స్, ఫ్యామిలీలో ఉన్నారు ఎంత 3 మెంబర్స్, ఆ 3 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే 15,000 అనేవి 3 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కరికి ఎంత వస్తాయండి 5,000 అనేవి వస్తాయి. 5,000 రూపీస్ అనేవి వస్తాయన్నమాట. సో ఆ 5,000 అనేది ఎందులో యాడ్ అయిపోతుంది 25,000లో యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మన కొత్త యావరేజ్ ఏమైపోయింది 30,000. ఈ క్వశ్చన్ చేయడానికి పెన్ అవసరమా? ఈ క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా పెన్ అవసరం లేదు. మీరు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాన్సెప్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో, ఆర్ఆర్బి ఏఎల్పి ప్రీలిమ్స్లో మాత్రం ప్రీలిమ్స్లో సెకండ్ టర్మ్లో అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో సెకండ్ టర్మ్లో మాత్రం చూసుకుంటే మాత్రం మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు వితౌట్ పెన్ డైరెక్ట్గా టిక్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ మెథడ్ అనేది ఫాలో కండి. మీకు యాక్చువల్గా అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. సో ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది బేసిక్ లెవెల్లో ట్రై చేసుకొని చూసుకోండి. మీకు ఆన్సర్ వచ్చేసి 30,000 రూపీస్ అనేది వస్తుంది. కొంతమందికి బేసిక్స్ కూడా రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అనేవి చూసుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఉన్న స్టోరీనే కాస్త ట్విస్ట్ చేస్తున్నాను. సో ఉన్న స్టోరీ ఏంటి యాక్చువల్గా? ఉన్న స్టోరీ వచ్చేసి ఆ ఫ్యామిలీలో ఎంతమంది మిగిలారు, 3 వ్యక్తులు అనేది మిగిలారనమాట. సో వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసి ఎంత ఉందండి, వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసి 30,000 అనేది ఉంది, రైట్? సో ఈ 30,000 అనేది వాళ్ళ యావరేజ్ శాలరీ ఎప్పుడు పెద్ద అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, కథలో ట్విస్ట్ ఏంటంటే అబ్బాయికి ఒక బాబు పుట్టాడు అన్నమాట. అంటే ఆ జంటకి ఒక బాబు పుట్టాడు. సో ఇక్కడ ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇక్కడ పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి మాత్రం చాలా హ్యాపీ, ఎందుకంటే అతను మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి. సో ఇక్కడ పెద్ద అబ్బాయి ఏం చేశాడు, ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఒక్కడే మాత్రం ఎంటర్ అవ్వట్లేదు, అతనితో పాటు ఇంకా ఇద్దరిని తీసుకొస్తున్నాడు. ఎవరిని? అతని భార్యని, అతని కొడుకుని. పెద్ద అబ్బాయి ఏం చేస్తున్నాడు, అతని భార్యని అతని కొడుకుని వెంట పెట్టుకొని ఇంటికి వస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భార్యకి జాబ్ వచ్చింది. యాక్చువల్గా ఈ 2 ఇయర్స్లో 10,000తో వీళ్ళు ముగ్గురు బతకడం మాత్రం చాలా కష్టం. ఈ 10,000 రూపీస్తో బతకాలనుకుంటే మాత్రం వాళ్ళు రోడ్డు మీద పడవలసిందే. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ ఏమైందంటే ఇక్కడ అమ్మాయికి ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ యాక్చువల్లీ ఆమెకి శాలరీ ఎంత ఉందంటే ఆమె మంత్లీ శాలరీ వచ్చేసి 54,000 రూపీస్ వేసుకుందాం. ఒక 54,000 రూపీస్ శాలరీ వేసుకుందాం. సో ఆమెకి 54,000 రూపీస్ శాలరీ వచ్చింది. సో అలాగే అతను చేసే కంపెనీలో 10,000 రూపీస్ ఎవరైతే శాలరీ ఇస్తున్నారో అతని పనిని చూసి ఒక 2,000 రూపీస్ అనేది ఇంక్రిమెంట్ చేశారు. సో టోటల్గా అతని శాలరీ వచ్చేసి ఎంత అయిపోయిందండి, 12,000 రూపీస్ అయింది. అతని శాలరీ వచ్చేసి ఎంత అయింది, టోటల్గా 12,000 రూపీస్ శాలరీ అనేది అయింది ఇప్పుడు. సో ఇక్కడ వీళ్ళ పిల్లవాడి శాలరీ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 0. ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళే అబ్బాయి కాబట్టి సంపాదించలేడు. సో ఇక్కడ టోటల్గా 0. ఈ 0 ఏంటి, 0 ఎప్పటికీ ఫ్రీగా రాదు. ఇతని మీద కూడా ఒకవేళ ఇంట్లో ఎంటర్ కావాలి అనుకుంటే వీళ్ళు ముగ్గురు ఒకవేళ ఇంట్లోకి ఎంటర్ కావాలి అనుకుంటే అట్లీస్ట్ తలకు 30,000 రూపీస్ సంపాదించాలి. కాకపోతే ఇక్కడ చూసుకోండి, ఇద్దరే సంపాదిస్తున్నారు, ఒకరు మాత్రం సంపాదించలేదు. ఎనీవేస్ ఈ బాబు ఇంట్లోకి ఎంటర్ అయితే మాత్రం బాబు పైన కూడా 30,000 రూపీస్ అనేవి ఏమవుతుంది, ఖర్చు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళు ముగ్గురు ఏ విధంగానైతే ఇంట్లో ఎంట్రీ ఇస్తారో, వీళ్ళు ముగ్గురు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినాక యావరేజ్లో చేంజెస్ అనేవి వస్తాయి. యావరేజ్లో చేంజెస్ ఎప్పుడు రావంటే వీళ్ళు ముగ్గురు 30,000గా సంపాదిస్తే మాత్రం యావరేజెస్లో చేంజెస్ రావు. సో ఇప్పుడు వీళ్ళు చూసుకుందాం ఎంత చేంజ్ వస్తుందో చూసుకుందాం. ఇక్కడ ఎంత చేంజ్ వస్తుందో చూడండి. ఇప్పుడు అబ్బాయిని తీసుకుందాం. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అండి, 12,000 రూపీస్ అనేది సంపాదిస్తున్నాడు, రైట్? అబ్బాయి అనేది 12,000 రూపీస్ అనేవి సంపాదిస్తున్నాడు. సో ఇతను ఎంత లాస్లో వెళ్తున్నాడు చూడండి. యాక్చువల్గా తలకి ఎంత రావాలి, 30,000 రావాలి. కాకపోతే ఇతను ఏం చేస్తున్నాడు, ఓన్లీ 12,000 సంపాదిస్తున్నాడు. సో ఇతనికి లాస్ వచ్చి అంటే ఇతనికి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి.
ఇంతకుముందు ఏమైంది, అతను తక్కువ సంపాదించే కాబట్టి వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళకి ఏమంతా ఎఫెక్ట్ పడలేదు. సో ఇక్కడ ఇతను 12,000 సంపాదిస్తున్నాడు, మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి ఇతని పైన 18,000 రూపీస్ అనేవి ఎక్స్ట్రాగా ఖర్చు వస్తుంది అనమాట. సో ఇతని భార్యను కనుక చూసుకున్నట్టయితే తను ఎంత సంపాదిస్తుందండి, 54,000 రూపీస్ అనేవి సంపాదిస్తుంది. భార్య 54,000 రూపీస్ సంపాదిస్తుంది అంటే తన సంపాదన ఎంత, యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది, యావరేజ్ కన్నా హై లెవెల్లో సంపాదిస్తుంది. సో ఎంత హై లెవెల్లో సంపాదిస్తుంది, టోటల్ శాలరీ ఇంకా యావరేజ్ శాలరీని కంపేర్ చేయకండి, టోటల్ శాలరీ అండ్ యావరేజ్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో అది కంపేర్ చేయండి. సో ఇక్కడ ఈమె ఎంత అంటే ఎంత ఎక్కువ సంపాదిస్తుంది, 24,000 రూపీస్ అనేవి సంపాదిస్తుంది, యావరేజ్ కన్నా 24,000 రూపీస్ సంపాదిస్తుంది, రైట్. సో దీని తర్వాత వచ్చేసి ఈ పిల్లవాడు ఎంత లాస్లో పోతున్నాడు చూసుకోండి ఒకసారి. పిల్లవాడు వచ్చేసి టోటల్గా 0, అంటే టోటల్ లాస్ వచ్చి పిల్లవాడి మీద ఎంత, 30,000 రూపీస్ అనేవి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ ముగ్గురులో కంపారిజన్ చేసుకోండి. ఈ ముగ్గురులో ఈమె ఏం చేస్తుందంటే ఇందులో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంతకుముందు నేను ఒకటి పూర్ గైస్ అండ్ రిచ్ గైస్ అని చెప్పాను, ఆ కాన్సెప్ట్ చూసుకోండి. ఈమె ఏం చేస్తుందంటే తలా ఇన్నేసి 30,000 చేయడానికి ట్రై చేస్తుంది. సో 30,000 అవుతున్నాయా చూసుకోండి. టోటల్గా లాస్ ఎంత అవుతుంది, 48,000 అన్న లాస్ అవుతుంది. టోటల్ లాస్ వచ్చి 48,000 రూపీస్ అనే లాస్ వస్తుంది టోటల్గా. సో ఎంత ఎక్కువ తెస్తున్నారు అంటే యావరేజ్తో పాటు ఎంత ఎక్కువ తెస్తున్నామా, 24,000 అనేవి ఎక్కువ తెస్తుంది, రైట్. 24,000 రూపీస్ అనేవి ఎక్కువ తెస్తుంది. సో యాక్చువల్గా టోటల్గా ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మాత్రం టోటల్గా వాళ్ళు అంటే వాళ్ళ మీదే ఇంకెక్కువ ఖర్చు పెట్టాలి. ఎంత ఖర్చు పెట్టాలి, సో ఇక్కడ వచ్చేసి వాళ్ళ పైన 24,000 రూపీస్ అనేవి ఖర్చు పెట్టాలన్నమాట. సో 24,000 రూపీస్ ఖర్చు పెట్టాలి కాబట్టి ఫ్యామిలీ కాస్త అప్సెట్ అయినా అంటే ఎకనామికల్ కండిషన్స్గా చూసుకుంటే మాత్రం ఫ్యామిలీ కాస్త అప్సెట్ అయినా కానీ ఎస్ మేనేజబుల్, అంటే చిన్నపిల్లవాడిని చూసి చిన్నపిల్లవాడి వాడి మొహం చూసి సర్లే పోని రానివ్వు చూసుకుందాం ఏదైతుంది. సో ఇక్కడ ఈ 24,000 అనేది ఇప్పుడు లాస్ట్గా లాస్ వస్తుందన్నమాట. ఎందుకు, ఇంకా ముగ్గురు ఏం చేస్తున్నారో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి టోటల్గా 24,000 అనేది లాస్ వస్తుందన్నమాట. సో ఈ 24,000 ఇప్పుడు ఎంత మందిలో డిస్ట్రిబ్యూట్ చేయాలి, నేను ముందే చెప్పాను, ప్రాఫిట్ వచ్చినా డిస్ట్రిబ్యూట్ చేయాలి, లాస్ వచ్చినా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ ఒక సమూహం అన్నమాట. సో ఈ ఫ్యామిలీ మెంబర్స్లో లాస్ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేసుకోవాలి, తలా ఇన్ వేసుకొని అది క్లియర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 24,000 అనేది -24,000 అనేది ఎంతమందిపై భారం కలిగిస్తుందంటే 6 మెంబర్స్ పైన భారం కలిగిస్తుంది, రైట్. 6 మెంబర్స్ పైన భారం కలిగిస్తుంది కాబట్టి సో దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 4,000 రూపీస్. అంటే తలకు ఎంత లాస్ వస్తుంది, 4,000 రూపీస్. సో ఈ తలకు 4,000 రూపీస్ లాస్ వస్తుంది కాబట్టి ఈ 4,000 రూపీస్ అనేది యావరేజ్లో చేంజ్ అనమాట. సో ఇప్పుడు యావరేజ్లో పెరిగిందా తగ్గిందా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ లాస్ వస్తుంది, సో యావరేజ్ కూడా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సో యావరేజ్లో ఎంత తగ్గుతుంది, 4,000 రూపీస్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఎంత అవుతుంది, ఇప్పుడు 26,000 రూపీస్ అనేది మన కొత్త యావరేజ్. దీని తర్వాత యాక్చువల్గా ఈ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్వశ్చన్ నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో ఇది మన సెకండ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా నేను క్వశ్చన్స్ ఫామ్ చేసుకుంటాను, నేను ఇక్కడ నుండి చూసుకొని క్వశ్చన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కాపీ ద క్వశ్చన్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ టు డిక్టేట్ యూ. యాక్చువల్లీ చూడండి, నేను క్వశ్చన్స్ నా సొంతంగా ఫామ్ చేసుకుంటాను. ఒక స్టోరీ ప్రకారంగా మనం సొంతంగా క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. మనకు ఆర్ఎస్ అగర్వాల్ ఇట్లాంటి బుక్స్ ఏం అవసరం ఉండవండి. యాక్చువల్గా అప్పటి నుండి నేను ఇదే చూస్తూ మీకు నేర్పుతున్నాను. సో చూడండి ఒకసారి నేను ఏమేమి చేశాను. ఇక్కడ స్టోరీస్ వేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్ ఫామ్ చేసుకున్నాను. మీరు కూడా ఈ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వస్తుందండి. సో బీ రెడీ టు క్రాక్ ద జాబ్ గవర్నమెంట్, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ డైరెక్ట్ మీ పాకెట్లో ఉంటుంది.
సో మీరు కాస్త కష్టపడండి, ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ ముందు, అంటే మన ఫ్యామిలీ కన్నా ఇంకా ఏది ఎక్కువ కాదు మనకి. సో కాస్త కష్టపడండి, యూ విల్ రాక్ యువర్ లైఫ్. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ద యావరేజ్ శాలరీ ఆఫ్ 3 మెంబర్స్ ఇన్ ఎ ఫ్యామిలీ ఈజ్ 30,000 రూపీస్. నౌ ద ఎల్డర్ సన్ ఈజ్ బ్యాక్ టు హోమ్. Now the elder son is back to home with his wife and a child. He got an increment of 2,000 and his salary is 12,000 now. His wife's salary is 54,000. What would be the average salary of the family now? సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను ఫామ్ చేసుకున్నది. సో ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఏంటి 30,000 అనేది ఫస్ట్ శాలరీ. సో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కాబట్టి ముగ్గురు శాలరీస్ ఎలా ఉన్నాయి? 0, ఇంకొక అతనిదేమో 12,000, అతని భార్యదేమో 54,000 శాలరీ ఉంది. ఈ మూడింటిని కంపారిజన్ చేసుకుంటే యావరేజ్ శాలరీ కన్నా, ఈ మూడింటిని కంపారిజన్ చేసుకుంటే యావరేజ్ శాలరీ కన్నా ఎంత లాస్గా వస్తుంది? -24,000గా లాస్గా వస్తుంది. కాబట్టి ఈ లాస్ అనేది ఎంతమంది మీద భారంగా అవుతుంది? ఈ లాస్ అనేది టోటల్గా ఇప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారు? టోటల్గా 6 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్గా 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎంత లాస్ అనేది వస్తుంది? తలకి లాస్ వచ్చి 4,000 రూపీస్ అనేది లాస్ వస్తుంది. సో ఈ 4,000 అనేది మనకి యావరేజ్లో చేంజ్ కనపడుద్ది అన్నమాట. సో ఇప్పుడు యావరేజ్ వచ్చేసి ఎంత అవుతుంది? 26,000 రూపీస్ అనేది అవుతుంది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ కూడా మనకి పెన్ అవసరం ఉండదండి. మీరు కరెక్ట్గా ఒకసారి చూసుకున్నట్టయితే, మీరు కరెక్ట్గా చూసుకోండి, మీరు కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు పెన్ అవసరం ఉండదు, నేను గ్యారంటీ. అండ్ సారీ అండి, యాక్చువల్గా వీడియో చాలా లెందీ అయిపోతుంది. అండ్ ఈరోజు నేను ఈ టూ స్టోరీస్ తోటి ఆపేస్తున్నాను. థర్డ్ స్టోరీ వచ్చేసి ఇంకొక వీడియో చేస్తాను థర్డ్ స్టోరీ గురించి. సో ఆ థర్డ్ స్టోరీ అయిపోయాక మనం ఏం చేద్దామంటే మెల్లిమెల్లిగా క్వశ్చన్స్ చూసుకుందాం యావరేజెస్లో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, యాక్చువల్లీ వీడియో లెందీ అవ్వడం అనేది ఏం లేదు. యాక్చువల్గా నేను డైరెక్ట్గా 5 అవర్స్ 6 అవర్స్ వీడియో కూడా చేయగలుగుతాను. కాకపోతే దానికి మోర్ దెన్ సబ్స్క్రైబర్స్ ఐ నీడ్ లెర్నర్స్. సబ్స్క్రైబర్స్ ఉండి నాకు ఏం అవసరం వేస్ట్ అండి. సబ్స్క్రైబర్స్ ఉండి నాకు లెర్నర్స్ కావాలి. ఎందుకంటే ఐఎమ్ ఆన్ ఏ మిషన్. నా మిషన్ ఏంటంటే అట్లీస్ట్ ఈ 2020 లేకపోతే 2021లో అట్లీస్ట్ 10 మంది ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే సరిపోతుంది. నా మిషన్ ఏంటంటే 10 మంది ఎగ్జామ్ క్రాక్ చేస్తే సరిపోతుంది. నా వీడియోస్ వల్ల ఎవరికైనా లాభం అయితే అది సరిపోద్ది మనకి. సో ఇక్కడ వచ్చేసి ఇఫ్ యూ రియల్లీ లైక్ మై వీడియోస్, మీరు కనుక నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.